ఫ్రీడమ్ వచ్చిన రోజు. రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయిన రోజు. ఇండిపెండెన్స్ డే ఏమో 1947 ఆగస్ట్ 15 జరుపుకుంటారు. రిపబ్లిక్ డే ఏమో జనవరి 26 1915 జరుపుకుంటారు. ఓకేనా? ఓకే అక్క. నాకు ఒక చిన్న డౌట్, ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఫ్లాగ్ వేస్తాం, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్తా. రిపబ్లిక్ డేకి ఏమో ఫ్లాగ్ అన్ఫర్ల్ చేస్తారు, ఇండిపెండెన్స్ డేకి ఏమో ఫ్లాగ్ హోయస్ చేస్తారు. అంటే ఏంటక్క, అన్ఫర్లింగ్ అంటే ఏంటక్క? సరే చెప్తా. ఫ్లాగ్ హోయెస్ట్ అంటే ఫ్లాగ్ కింద నుంచి పైకి లాగి జెండా ఎగరేస్తారు. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటే పైన కట్టే ఉంచుతారు, దాన్నే ఎగరేస్తారు. అవునా అక్క? ఇంతవరకు నాకు తెలియదు. మా స్కూల్లో మా డైరెక్టర్ సార్ ఎగరేస్తారు. మీ స్కూల్లో ఎవరు ఎగరేస్తారు? మా స్కూల్లో కూడా. మరి ఇండియాలో ఎవరు ఎగరేస్తారు? అక్కడ అడుగుతాం. అక్క, ఇండియాలో ఎవరు ఎగరేస్తారు? సరే అది కూడా చెప్తా. అక్క, నాకు లాస్ట్ డౌట్, మనం ఫ్లాగ్ ఎగరేస్తాం కదా, ఎక్కడ ఎగరేస్తాం? ఇండిపెండెన్స్ డే రోజేమో రెడ్ ఫోర్ట్ లో ఎగరేస్తాం. రిపబ్లిక్ డే రోజేమో ఓ కర్తవ్య పాత్రలో ఎగరేస్తామమ్మా. థ్యాంక్ యూ అక్క, మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు. ఓకే, సో మీకు కూడా అర్థమైంది కదా డిఫరెన్సెస్ ఆఫ్ రిపబ్లిక్ అండ్ ఇండిపెండెన్స్ డేది. మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీ స్మార్ట్ శ్రీదేవి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్టింగ్ అస్. అందరూ బాగుండాలి, అందులో మా